విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. దీపకు భార్గవి అనే అమ్మాయిని పెళ్లి కాకుండానే గర్భవతిని చేసి చంపేశాట. అంత పని చేశాడా? అవును పరమేశ్వరా, అందుకేగా జైలుకెళ్లి తీరిగ్గా కూర్చున్నాడు. ఏముంది, ఎవరినో పట్టుకుని కొడుకుని బయటకు తెచ్చేస్తుందా లక్ష్మీదేవి. దానికి అలవాటేగా. ఆ పప్పులేవి ఉడకలేదట, బెయిల్ కూడా ఇవ్వనున్నారట. చంపినట్టు సాక్ష్యాలు ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఉరి శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందంటున్నారు. పాపం, ఈ వయసులో లక్ష్మీదేవికి ఎంత కష్టం వచ్చింది. అవును పరమేశ్వరా, అందుకేగా ఆవిడ మంచం ఎక్కేసింది. జైల్లో కొడుకు, మంచం మీద తల్లి. ఏమవుతుందో ఏమో. అవును, ఈ విషయాలన్నీ ఇంకా మీ దాకా రాలేదా పరమేశ్వరా? ఎప్పుడో వచ్చాయా అండాళ్ళు? మరి నా చేత మళ్ళీ ఎందుకు వాగిస్తున్నారు? వింటే భారతమే వినాలన్నట్టు వింటే మహాపతివ్రత లక్ష్మీదేవి కథలే వినాలి. ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది. ఎంత విన్నా తనివి తీరదు. వింటుంటే ఏదో చెప్పలేని ఆనందం. అందుకే చెప్పమని అడిగాను. ఇంతకీ ఇప్పుడేమంటుందా లక్ష్మీదేవి? ఇంకా అమ్మా బాబు అని అడుక్కోవడమే తప్ప ఆవిడగాని అనడానికి ఏమీ లేదు పరమేశ్వరా. అదేంటి? ఇంకేముంది పరమేశ్వరా, కొడుకు కొడుకు అని కలవరించినందుకు ఆ కొడుకు బతికుండగానే కొరివి పెట్టినంత పని చేశాడు. ఇంకా ఆవిడ మంచం దిగేది లేదు, కొడుకు జైల్లోంచి వచ్చేది లేదు. ఒక పక్క వ్యాపారం దెబ్బతినేసింది, పరువు పోయింది. చూసేవాళ్లు లేరు, పలకరించేవాళ్లు లేరు. రేపు చస్తే గొంతులో గుక్కే నీళ్లు పోసేవాళ్లు కూడా లేరు పరమేశ్వరా. దీపక్కి ఉరిశిక్ష పడచ్చు అనుకుంటున్నారు. ఆవిడ పరిస్థితి కూడా ఇవాళో రేపో అన్నట్టుగా ఉంది. అంచేత ఇన్నాళ్ళు కలిసి బతికినట్టుగానే కలిసి చచ్చేలా ఉన్నారు. అయినా మీ దగ్గర పని చేసుకుని బతకాల్సిన లక్ష్మీదేవి మీకు పోటీ పడుతుందా? మీ మనవణ్ణి మీకు దూరం చేస్తుందా? సాఫ్ట్ డ్రింక్ లో కోట్ల రూపాయలు నష్టం వచ్చేలా చేస్తుందా? చేసిన పాపాలన్నీ ఒకేసారి కట్టి కుడుపుతాయని. అంటే ఇంకా ఈ రోజుకి ఎదురు లేదంటావు? ఇంకా ఎదురు బదురు ఏమిటి పరమేశ్వరా? 2-3 రోజుల్లో ఆ లక్ష్మీదేవి అడ్డు కాస్త తొలిగిపోతే ఇంక మీది ఏకఛత్రాధిపత్యమే. కలిసొచ్చే కాలం వస్తే కంప్యూటర్ లాంటి కొడుకు పుడతాడని, కలిసొస్తే అన్నీ ఒకేసారి కలిసొస్తాయి. ఈనాళ్లకు చాలా మంచి విషయాలు చెప్పావండాళ్ళు. నా మనసు ఇప్పుడు హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఆనందంగా ఉంది. మీ ఆనందమే మా ఆనందం పరమేశ్వరా. చాలా టైం అయింది, మరి నేను వెళ్ళొస్తాను. అదేమిటా అండాళ్ళు, నూకాల కాఫీ ఇస్తుంది, తాగి వెళ్ళు. నేను ఇక వస్తాను, ఆఫీస్కి టైం అయింది. ఇదేమిటి, ఈవిడ కాఫీ ఇవ్వడమా? ఇది కళా నిజమా? నూకాలు, అమ్మగారు కాఫీ ఇవ్వమన్నారు, వినిపించలేదా? కాఫీ కాదు, నీ నోట్లో ఇష్టం పిండి పోయాలి. అప్పుడు గాని నీ నోట్ నుంచి ఎదవ మాటలు రావడం మానేస్తాయి. తల్లి కొడుకులు సావు కోరుకుంటావా? నీకు ఇదేటి పోయే కాలమే. ఇదిగో అలా గాని జరగాలి, నీ పీక పీక చంపేసి నాను జైల్లో వెళ్ళి కూకుడుతాను. ఏటనుకుంటున్నావు? ఆవిడ నువ్వు కలిసి ఇంకెన్ని కుటుంబాలు నాశనం చేస్తారే, ఇంకెన్ని సంవత్సరాలు కూలుతారే. మీది ఒక బతుకేనా? మీలాంటి వాళ్ళు ఊరికే పోరే, పురుగులు పడి చస్తారు. కాఫీ ఒకటే తక్కువ. కాఫీ ఎదవ మొఖానికి ఎదవ సంతని ఒప్పుడు ఎవరు కొంప ముంచుదామనే ఆలోచన. ఎదవ బతుకు. నమస్తే మేడం. రారాజు, కూర్చో. ఏమిటి మేడం అలా అయిపోయారు? ఆరోగ్యం బాగాలేదని తెలుసు, కానీ మరీ ఇంతలా పాడైపోయిందని తెలీదు. మందులు జాగ్రత్తగా వాడుతున్నారా మేడం? ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఏముంది రాజు? వద్దు మేడం, మీరు కదలకండి.
దీపక్ని విడిపించుకోవడానికి కూడా వీలు లేకుండా నన్ను కట్టిపడేశారు రాజు. కనీసం ఇప్పుడన్నా నన్ను లేవని. దీపక్ నిర్దోషని తెలుసు, కానీ నిరూపించుకోలేకపోతున్నా. అది దురదృష్టం అనుకోవాలో చేతకానితనం అనుకోవాలో అర్థం కావడం లేదు. పరిస్థితులు అలా వచ్చాయి, మీరు మాత్రం ఏం చేయగలరు మేడం? మనకు అనుకూలంగా ఏ చిన్న సాక్ష్యం దొరికినా ఆఖరి నిమిషంలోనైనా కేసు మలుపు తిరగచ్చు. దీపక్ గారు బయటికి రావచ్చు. అంతవరకు కాస్త ధైర్యంగా ఉండండి మేడం. ఇంతవరకు ఆ ధైర్యంతోనే ఉన్నాను రాజు, కానీ రోజు రోజుకి ఆ ధైర్యం సన్నగిల్లిపోతోంది. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. మీ ఆరోగ్యం బాగోలేదని మా లెవెల్లో డిస్పోజ్ చేయాల్సిన ఫైల్స్ అన్ని డిస్పోజ్ చేశాం. కానీ వర్కర్స్ జీతాలు, కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెండింగ్లో ఉండిపోయి, అందుకే రాక తప్పలేదు. నాకన్నీ గుర్తున్నాయి రాజు. ఆ ఫైల్స్ సంతకాలు చేసిస్తాను. మేడం, ఏంటి మేడం ఇది? ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్తే ఇంట్లోనే ఆఫీస్ పెట్టేశారా? తప్పలేదు డాక్టర్. అర్జెంట్ లెటర్స్ పెండింగ్లో ఉండిపోయాయి. వర్కర్స్ జీతాలు కూడా ఆగిపోయాయి. నేను కాదనడం లేదు, కానీ మీరున్న పరిస్థితుల్లో ఇవేమీ పెట్టుకోకూడదు. మీరు కోలుకునేదాకా ఆఫీస్లో ఎవరైనా సీనియర్కి పనులన్నీ అప్పచెప్పేయండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఈ ఆఫీసులు బిజినెస్లు. మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, అయినా మీరు వినిపించుకోవడం లేదు. ఈ టెన్షన్లన్నీ తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. లేకపోతే ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు. అలాగే డాక్టర్. అయినా నేనేం ఆఫీస్ పని చేయడం లేదు, సంతకాలు మాత్రమే చేస్తున్నాను. సరే, మీ ఇష్టం. ఇంకోసారి మాత్రం నేను చెప్పను. ఈసారి నేను వచ్చేసరికి ఇలా చూస్తే మాత్రం ఒప్పుకోను. నేను బ్యాంక్లో చెక్ క్యాష్ చేసి వర్కర్స్కి శాలరీస్ ఇస్తాను మేడం. అలాగే రాజు. ఆ థియేటర్ దగ్గర ఏం గొడవ లేవు కదా? అంతా కామ్గా ఉందిగా? రా. ఓకే. నమస్కారం సార్. నేను తర్వాత మాట్లాడతానులే. ఓకే. వెళ్ళిన పని ఏమైంది? ఎవరినైనా ఎంక్వైరీ చేసావా? చేశాను సార్. ఇదిగో ఇతను దొరికాడు, తీసుకొచ్చాను. ఇతనెవరు? భార్గవ్ హత్య జరిగిన చెరువుకి దగ్గరలోనే ఉంటాడు సార్. అక్కడే బట్టలు ఉతుకుతూ ఉంటాడు. హత్య జరిగినప్పుడు అక్కడే ఉన్నానని చెప్తున్నాడు. నీ పేరేంటి? పోలాయండి. హత్య చేయడం నువ్వు చూసావా? చేయటం చూడలేదు కానీ శవాన్ని చెరువులోకి నాగేయటం మాత్రం చూశానండి. మరి ఆ విషయం పోలీసులకు ఎందుకు చెప్పలేదు? అయ్యి బాబోయ్, చూశాక నోట మాట పడిపోయిందండి. ఒళ్ళంతా సలసలా కాగిపోతూ ఒకటే జ్వరం. ఎక్కిన మంచం దిగనేదండి. అయినా ఒకవేళ చెప్పానే అనుకోండి, పోలీసు వాళ్ళతో పెద్ద పీకులట్ అయిపోద్దండి. అసలు వాళ్ళు నొగ్గేసి నన్ను అట్టుకుంటారు. అసలు నువ్వు వాడికి ఎందుకు వెళ్ళావు, అక్కడ ఏటేటి చూసావు, నువ్వే చంపలేదని నమ్మకం ఏంటి అని ప్యానాలు తోడేస్తారండి. నిజం చేస్తే ఒకతంట, చెప్పకపోతే ఇంకోతంట. అందుకని భయపడి చెప్పలేదండి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు? అయ్యి బాబో, నేను చెప్పలేదండి. నేను మా ఆడలతో చెప్తుంటే ఈయన గారు దొంగసాటుగా ఈయన నన్ను అట్టుకొచ్చేసినారండి. ఆ రోజు ఏం జరిగిందో అంత గుర్తుందిగా? ఉందండి. ఆ రోజు చూసిన మనిషిని గుర్తుపట్టగలవా? పడతానండి. ఇతనా? చచ్చా, కాదండి. అబ్బే, ఇతను కాదండి. కాదండి. ఈయనేనండి. సరిగ్గా చూసి చెప్పు. ఇతనేనా? అయ్య బాబు, ఈయనేనండి. నాకింకా సూపు మందగించలేదు, అందుకే చూసిన వెంటనే పోలికెట్టేశాను. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా మేము అడిగినప్పుడు కోర్టుకు వచ్చి చెప్పాలి. అయ్య బాబోయ్, చెప్తానండి. మాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. చెప్తాం, అట్టాగేనండి. సరే, నువ్వు వెళ్ళి బయట కూర్చో. అయ్య, ఇది కేసుకి ముఖ్యమైన సాక్ష్యం. జారిపోకుండా చూడు. ఈ మాత్రం సాక్ష్యం దొరికితే చాలు, పీపీ కేసు గెలుస్తాడు. జాగ్రత్త. ఎస్ సార్.
ఉమ్. వినోద్, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. నాకు కూడా తెలియకూడని అంత అర్జెంట్ పనేమిటో తెలుసుకోవడం అంత అవసరమా? అందుకేగా అడిగింది. అయితే విను, కోర్టుకి వెళ్తున్నాను. కోర్టుకా? దేనికి? మా నాన్న కేసు హీరింగ్ ఉంది. దానికి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉందనుకునే వెళ్తున్నాను. నువ్వేమన్నా లాయర్వా వాదించి కేసు గెలిపించడానికి? లేదా సాక్షివా మీ నాన్న హత్య చేయలేదని చెప్పడానికి? కాకపోవచ్చు, కానీ ఓ తండ్రి కష్టాల్లో ఉంటే స్పందించగల బాధ్యత తెలిసిన కొడుకుని. కొడుకనే విషయం ఎప్పుడు తెలిసింది? కళ్ళ ముందున్న అనుమానపు తెరలు తొలగిపోగానే తెలిసింది. ఆ బాధ్యత అనే పదానికి అర్థం మీ నాన్నకు తెలిస్తే నిన్నిలా గాలికి వదిలేసేవాడు కాదు. ఐఎమ్ సారీ, మా నాన్న నన్ను గాలికి వదిలేలేదు, గ్రానీకి వదిలేశాడు. గుడ్. ఆ విషయం తెలిసి కూడా ఇంకా నాన్న వెనకాల ఎందుకు పడుతున్నావు? నా కన్న తండ్రి కాబట్టి. తండ్రి అనిపించుకోవడం పెద్ద కష్టమేం కాదు, కానీ మంచి తండ్రి అనిపించుకోవడం కష్టం. పిల్లల గురించి పట్టించుకోనివాడు, హత్య చేసి క్రిమినల్ గా ముద్ర వేయించుకున్నవాడు తండ్రి అవుతాడే తప్ప మంచి తండ్రి కాలేడు. మా ఇద్దరి మధ్య అపార్థాలు అడ్డుగోడలు గాని కట్టకపోతే తప్పకుండా నా గురించి పట్టించుకునేవాడేమో. అడ్డుగోడలు ఎవరు కట్టారంటావు? అందులో బాగా అనుభవం ఉన్న వాళ్లే కట్టారు. అంత అనుభవం ఉన్నవాళ్ళు కడితే ఇప్పుడెందుకు కూలిపోయాయి? అభిమానం వరదలై పారితే ఏ గోడలైనా కొట్టుకుపోవాల్సిందే. ఇన్నాళ్ళు అభిమానం లేకుండానే పెరిగావా? అభిమానం ముసుగులో ఉన్న అధికారం కింద పెరిగాను. బుద్ధుళ్ళ ఇన్నాళ్ళ జ్ఞానోదయం అయిందా? ఏ బోధి చెట్టు కింద కూర్చున్నావు? వాస్తవం అనే వేప చెట్టు కింద కూర్చుంటే చేదు నిజాలు బయటపడ్డాయి. అప్పుడే జ్ఞానోదయం అయింది. ఈ ఆర్గ్యుమెంట్స్ కోర్టులో నిలవవు. కేసు గెలిపించావు. ఏది ఏమైనా మీ నాన్న ఓ క్రిమినల్. నేరం రుజువు కాకుండా ఒక వ్యక్తిని క్రిమినల్ అనడం కూడా క్రైమే అవుతుందనుకుంటాను. నేరం రుజువైతే మీ నాన్న క్రిమినల్ అని ఒప్పుకుంటావా? ఒప్పుకోను. న్యాయం ఓడిపోయిందనుకుంటాను. ఇన్నాళ్ళు పెంచిన గ్రానీగా నువ్వు కోర్టుకు వెళ్ళడం అనవసరం అని చెప్తున్నాను. నీకు అనవసరమేమో గాని కొడుగ్గా వెళ్ళడం నాకు అవసరం అనిపించింది. నేను వెళ్తున్నాను. ఇంకెప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు ఇలా ఆర్గ్యుమెంట్లు చేసి నీ టైము నా టైము కూడా వేస్ట్ చేయకు. ఈ పరిస్థితుల్లో కోర్టుకు వెళ్తున్నారా? ఏమైనా అర్థం ఉందా? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెళ్ళడానికి వీల్లేదు. అది కాదు డాక్టర్. మీరేం చెప్పొద్దు. ముందు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇవాళ కోర్టులో కేసు హీరింగ్ ఉంది. అందరినీ చూస్తే దీపక్కి కాస్త ధైర్యంగా ఉంటుంది. ఈ ఒక్కసారికి వెళ్ళనివ్వండి డాక్టర్. వద్దు మేడం, ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని చూస్తే దీపక్కి ఉన్న ధైర్యం కూడా పోతుంది. ఇంతమంది వెళ్ళి చేసేదేమీ లేదు. సంజయ్ ఎలాగూ వెళుతుంది కదా. దీపక్ను కూడా ఓసారి చూసినట్టుంటుంది కదా బేడి. మేడం, ఇంతగా చెప్తున్నా వినిపించుకోరేం? ఈ పరిస్థితుల్లో మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. డాక్టర్ గారు నేను చెప్తున్నాను. లేదు, మీరు వెళ్తానంటే వెళ్ళండి. చూడండి, ఎంత చెప్పినా వినిపించుకోకుండా మీరు లేనిపోని టెన్షన్లు పెంచుకుంటున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కథ మళ్ళీ మొదలుకొస్తుంది. ఆరోగ్యం బాగా లేకపోతే మీరు చేసేదేమీ లేదు. అంచేత జాగ్రత్తగా చూసుకోండి. మరి నేను వస్తాను. డాక్టర్ గారు చెప్పిందేంటో విన్నావు కదమ్మా. నేను వెళ్ళొచ్చి జరిగిందేమిటో చెప్తానుగా. నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. క్రిమినల్ పిటిషన్ కేస్ నెంబర్ 45/2002. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ కేసులో ఫర్దర్ విట్నెస్లు ఏమైనా ఉన్నాయా? ఎస్ యువర్ ఆనర్. శ్యాంప్రసాద్ అనే సాక్షిని
విచారణ జరపడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. శ్యామ్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్. నీ పేరేంటి? శ్యామ్ ప్రసాద్. జనవరి 5, 2002 రాత్రి 10 గంటలకి నువ్వు ఎక్కడున్నావు? పడమటి చెరువు దగ్గర నా స్నేహితుడితో పాటు ఉన్నాను. అంత రాత్రి వేళ అక్కడెందుకున్నావు? సరదాగా మందు కొడదామని అలా వెళ్ళాం. తర్వాత ఏం జరిగింది? ఏవో అరుపులు కేకలు వినిపించాయి. ఏదో గొడవ జరుగుతోందని వెళ్ళాం. నిజంగా గొడవ జరుగుతుందా? అవును, జరుగుతోంది. ఎవరెవరు ఉన్నారు? ఒక ఆయన అమ్మాయితో గొడవ పడుతున్నాడు. నువ్వేం చేసావు? గొడవ చూసి వచ్చేసావా? లేదు, అతను ఆ అమ్మాయిని తిడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఏడుస్తోంది. అలాంటి దానివి ఇలాంటి దానివని బూతులు తిడుతూ కొట్టడం మొదలుపెట్టాడు. కొట్టడం నువ్వు చూసావా? చూశాను. తర్వాత ఏమైంది? ఓ ఆడపిల్లని అంతలా కొట్టడం చూడలేకపోయాం. ఏదోలా ఆ అమ్మాయిని రక్షించాలని కొట్టొద్దని అడ్డుకోబోయాం. అతను ఎలా రియాక్ట్ అయ్యాడు? మీకు అనవసరం అని మమ్మల్ని కూడా తిట్టడం మొదలుపెట్టాడు. మేము నచ్చజెప్పబోతుంటే మీదకొచ్చి మమ్మల్ని కూడా కొట్టాడు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే చంపేస్తానని బెదిరించాడు.